గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనం పెద్ద మూవీ రివ్యూకి అయితే వచ్చాము. సో ఈ మూవీ ఎలా ఉంది, పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, అండ్ శివన్ కూడా ఉన్నారు కదా, సో శివన్ యాక్టింగ్ ఎలా ఉంది, జాహ్నవి కపూర్ కానీ అసలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉంది, సో వీటన్నిటి గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకి చాలా మంది పబ్లిక్ ఉన్నారు, సో వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రో మూవీ ఎలా ఉంది? సినిమా అయితే బాగుంది. లైక్ ఫస్ట్ 2 సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. లాస్ట్ 20 minutes సూపర్ ఉంది. అదాపు లాస్ట్ 20 minutes సూపర్ ఉంది. ఫస్ట్ 2 సాంగ్స్ అదిరిపోయినాయి. ఇప్పటి వరకు సినిమా ఎక్కడ బోర్ లేదు. యాజ్ ఏ రియల్ చెప్తున్నా, అంటే లైక్ పర్టికులర్ చెప్తున్నా, ఇప్పటి వరకు బోర్ లేదు. 2 సాంగ్స్ అదిరిపోయినాయి. లాస్ట్ 20 minutes అదిరిపోయింది. అసలు రంగస్థలానికి దీనికి అసలు ఎక్కడ రిలేషన్ లేదు. అంటే బుజ్జిబాబు చెప్తుంటే ఏదో అనుకున్నా, అది వేరు ఇది వేరు, డిఫరెంట్. సెవెన్ ఎంట్రీ ఇప్పుడే ఎస్ అయింది. ఇప్పుడే ఆయన ఏం లేదు, అంతా రామ్ చరణే ఉంటుంది. యాక్టింగ్ అంతే, ఇంకా రామ్ చరణ్ అంటే మెయిన్ చెప్పాలంటే కథ మాత్రం చాలా బాగుంది. అంటే మన కుస్తీ ఫైటింగ్లో ఎంత ఎంజాయ్ చేస్తామో, మళ్ళీ లాస్ట్లో రామ్ చరణ్ గారు కాలు లేకున్నా కూడా మళ్ళీ ఒక రన్నింగ్లో కాలు పెట్టుకొని మళ్ళీ కాలు పైన ఉరుకోవడం చూసిన వాళ్ళు యాడ్సాప్ అని చెప్పొచ్చు. అంటే ఒక ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిండు మళ్ళీ డైరెక్టర్ గారు, హీరో గారు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, కావాలి. ఎందుకంటే ఆయన ఒక ఊర్లో ఒక ట్రైన్ లేనందుకు కొట్లాడతాడు. అంటే మన ప్రతి ఒక్క ఊర్లో ఏది కూడా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక సినిమా ప్రకారం కాకుండా రియల్ లైఫ్లో కూడా చాలా ఊర్లలో కూడా ఏం లేకున్నా కూడా చాలా మంది అడగలేకపోతారు, కొంతమంది చేయాలని కూడా చేయలేకపోతారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రతి ఊర్లో కూడా ఏదైనా ఉండాలని రియల్గా ఈ డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, కథ రాసుకోవడం నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ప్రతి ఊర్లో కూడా బాగుండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అదొక ఎగ్జాంపులే మన పెద్ద సినిమా. ఆయన ఒక కాలు పొడగొట్టుకొని కూడా మళ్ళీ రన్నింగ్ చేసి మళ్ళీ ఊర్లో సక్సెస్ఫుల్ అయ్యి చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది సినిమా మాత్రం వరల్డ్ రికార్డు కొడుతుంది. రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ మూవీ చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం సూపర్. రంగస్థలం తర్వాత మళ్ళీ పెద్ద మూవీ బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం హైలైట్. ఒకటే చెప్తున్నా, ఏ రమణ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు, సూపర్. ఒకటి చాలా బాగుంది. జాహ్నవి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? జాహ్నవి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, బట్ రామ్ చరణ్ యాక్టింగ్ చాలా హైలైట్. సాంగ్స్ అయితే సూపర్ హిట్. అన్ని సాంగ్స్ అది రంగస్థలం కంటే బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. అసలు రామ్ చరణ్ క్యారెక్టరే హైలైట్ గా ఉంది. నేను నిజంగా చెప్తున్నాను, నాకు ట్రైలర్ నచ్చలేదన్న. సాంగ్స్ నిజంగా మా ఆవిడ కూడా తిట్టింది అనమాట. నిజంగానే సొమ్ములు ఉన్నాయి, సోకులు నిజంగా నచ్చలే. ఎందుకు నచ్చలేదు అనే 600 పెట్టి టికెట్ పెట్టి వచ్చాను. అమ్మతోడు ఇలాంటి సినిమా ఎవరికైనా నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా ఇది ఇండియాకి కావాల్సిన సినిమా, మన దేశానికి కావాల్సిన సినిమా. చాలా బాగుంది. క్లీన్ అండ్ గ్రీన్గా చాలా అద్భుతమైన చెప్పాడు అనమాట. అంటే మీరు ఎంటర్టైన్మెంట్ కోసం, డాన్సుల కోసం అయితే ఈ సినిమాకి రావద్దు. ప్యూర్ అండ్ మంచి స్టోరీ కోసం అయితే రండి. నిజంగా చాలా బాగుంది. దీంట్లో బుచ్చిబాబు ఎర్ర కొడేయడం అంటే చాలా మంచి డైరెక్షన్ అండి. అంటే ఒక ఏదో చెప్తాం మామూలుగా, ఇప్పుడు ఠాగూర్ సినిమా, స్టాలిన్ సినిమాలో దేశానికి మంచి చేయండి అని ఆ సినిమా వరకే అనిపిస్తుంది, కానీ ఇది ఒక హార్ట్ని మోసుకొచ్చింది అనమాట బయట వరకు కూడా. ఒక ఊరు గురించి చాలా పోరాడాడు. ఆ ఊరు గురించి చాలా బాగా చెప్పాడు అనమాట. మ్యూజిక్ ఎందుకు తీసుకున్నారు ఆయన్ని, బాగాలేదు పాటలు అనుకున్నాను, కానీ పాటలు వదిలేయండి అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్త వాళ్ళు కొట్టాడు అనమాట. మస్సా అని మసాలా దింపేయడం మొత్తం అందరికీ. చాలా బాగుంది. చాలా 4 క్యారెక్టర్లు ఏం కాదండి. 4 అంటే రెజ్లింగ్ ఒకటి, క్రికెట్ ఒకటి, ఇది ఒకటి అంతే. దాంట్లో అంటే ఒక 4 నిమిషాల్లో ఒక సాంగ్లో ఒక 4 కలర్ డ్రెస్సులు చేంజ్ చేస్తున్నప్పుడు 2 గంటల సినిమాలో, 2 కూడా కాదు, ఇది 3 గంటల సినిమా. 3 గంటల సినిమాలో 3 క్యారెక్టరైజేషన్ ఎందుకు చేయకూడదు? ఓ స్టోరీ టెల్లింగ్ అనమాట. చెప్పినప్పుడు మనం అంటే అది నిజంగా అవుతుంది అన్న. ఇప్పుడు ఆయనకి ఒక 10 yearsలో జరిగింది ఇది అంతాను. 1-2 yearsలో కాదు కదా, 10 yearsలో జరిగిన సిచ్యువేషన్ మొత్తం సినిమా కింద రూపొందించాడు. చాలా బాగుంది. నిజంగా ఇటు కొట్టాడు. ఆయన మొన్న మాట అన్నారు కదా, నేను రక్తం చిందించినా ఏం చేసినా సినిమా కోసం, అదైతే నిలబెట్టుకున్నారు. ఆయన కష్టంగా అనిపించింది నిజంగా. ఎందుకంటే అంత ఈజీ కాదు కుస్తీ కోసం అంత బాడీ బిల్డ్ చేయడం.
ఇది కూడా రామ్ చరణ్ గారి కష్టానికి హ్యాట్స్ ఆఫ్. బట్ బుచ్చిబాబు గారికి అవయవాలు తీయడం ఏమన్నా ఆనవాయితీగా పెట్టుకున్నారేమో, నెక్స్ట్ సినిమాకి ఇంకెవరు ఏ అవయవాలు తీస్తారో. ఓకే, సినిమా అయితే అది ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్. ఓవరాల్గా చూడడానికి అయితే సినిమా ఓకే. అలానా నేను యాక్ట్ చేసింది ఇంత మంచి సినిమాలో పార్ట్ అయినందుకు మాత్రం రియల్లీ హ్యాపీ. సో రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు ఆ సీన్ లో, ఆ సీక్వెన్స్ లో? అంటే సీన్ లో చెప్పకుండా ఆఫ్ స్క్రీన్ చెప్తాను నేను. కలిసి యాక్ట్ చేశాం కాబట్టి ఎంత గ్రౌండెడ్ అంటే జనరల్గా పెద్ద పెద్ద స్టార్స్ అంటే ముట్టుకోకూడదు, బౌన్సర్స్ ఉండి చిరాకు పడతారు అనుకుంటామా, ఎంత చక్కగా పలకరిస్తారంటే వెరీ గ్రౌండెడ్ స్టార్. అలాంటి అతను అసలు రంగస్థలంలో తన యాక్టింగ్కి అందరం క్రేజ్ అయిపోయాము. దీంతో అయితే అసలు ఫ్లాట్గా ఫర్ ఎవర్ రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోతారు ఎవరైనా. ఎమోషన్ అసలు పిచ్చి పీక్స్. ఆ లాస్ట్ అంటే ఇంటర్వ్యూలో చెప్పారు కదా బుచ్చిబాబు గారు, లాస్ట్ 30 to 40 minutes చాలా ఎమోషనల్ రోలర్ కాస్ట్ ఉంటుంది అనేది ఎగ్జాక్ట్లీ యాప్ట్ ఉంది. చరణ్ గారి గురించి ఏం చెప్తారు ఓవరాల్ గా? రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారి కొడుకు, అది అన్ని పునికి పుచ్చుకొని ఉన్నారు. అండ్ హీఈస్ ఆన్ ద పీక్స్. ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉంది. అంటే ఓవరాల్ గా మీకు రన్నర్ గా బాగా నచ్చిందా, రెస్లర్ గా నచ్చిందా, క్రికెట్ ప్లేయర్ గా బాగా నచ్చింది? నాకు రన్నర్ గా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ చాలా నచ్చింది నాకు పర్సనల్ గా. ఐ లైక్ సెకండ్ పార్ట్. జాన్వీ కపూర్ గారు ఎట్లా అనిపించింది ఓవరాల్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ? షీ ఇస్ గుడ్. లుక్స్ వైజ్ జాన్వీ కపూర్ ఇస్ వెరీ గుడ్. డాన్స్ ఎట్లా అనిపించింది అంటే చరణ్ గారు? నో వర్డ్స్. ఏ సాంగ్ బాగా నచ్చింది డాన్స్ పరంగా? చికిరి సాంగ్ నా ఫేవరెట్. సినిమాటోగ్రఫీ ఎట్లా బాగుంది? ఇట్స్ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సెకండ్ పార్ట్ పర్సనలీ నా ఫేవరెట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? గుడ్ అండి. ఓవరాల్ గా మూవీ ఐ లైక్ ద మూవీ వెరీ మచ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్లోనే బయటకు వచ్చి ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో చెప్తాం అనుకున్నాను, బట్ మనకు ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు టాక్ అండి. చాలా బాగుంది. తను ఏ విధంగా అయితే బుచ్చిబాబు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాడు, ద సెకండ్ హాఫ్ ఈజ్ ద మోస్ట్ హైలైట్ అని. ద సెకండ్ హాఫే కాదండి, ఫస్ట్ హాఫ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. దానికన్నా సెకండ్ హాఫ్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా కంప్లీట్గా బ్లాక్ బాస్టర్ అనే చెప్పాలి. రామ్ చరణ్ గారి నటన మనం లాస్ట్ టైం మనం ఎక్కడ చూసామంటే రంగస్థలంలో చూసాం. దాన్ని మించిన నటన ఉంది. జగపతి గారిది అయితే ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారండి. శివన్న గారు ఎస్పెషల్లీ శివన్న గారితో మాత్రం కంప్లీట్గా రామ్ చరణ్ గారితో సెకండ్ హాఫ్ మొత్తం ఆయనే ఉంటారు. ఇంకా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా తమ్ముడితో ఎలా అయితే ఉన్నానో రామ్ చరణ్ గారితో కూడా అలాగే ఉన్నాను ఈ సినిమాలో. సేమ్ యాస్టీజ్గా అలాగే కనిపించిందండి సినిమా మొత్తం. మున్నాబాయ్ యాక్టింగ్ అయితే పీక్స్. కాకపోతే సెకండ్ హాఫ్లో అంత పాజిటివ్గా వచ్చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా నెగిటివిటీ ఉంటుంది అనుకున్నాను కానీ, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం కంప్లీట్ పాజిటివిటీలో ఎంటర్. ఎవరైతే నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారో వాళ్ళందరూ కూడా పాజిటివిటీలో వచ్చారు. సో ఆవిడ చెప్పాలంటే ఆవిడ అమ్మగారి అందం తనకు వచ్చిందండి. ద వే ఆఫ్ సింప్లిసిటీ, ద యాక్టింగ్ అంతా చాలా బాగుంది. సో దిస్ ద అప్కమింగ్ మూవీస్ కాబట్టి ఇంకా రాను తను హైకి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం. అంటే మీకు రన్నర్గా బాగా నచ్చిందా, రెస్లర్గా నచ్చిందా, క్రికెట్ ప్లేయర్గా బాగా నచ్చిందా? ఒక ప్లేయర్కి ఏ గేమ్ అయినా ఒకటేనండి. సో అన్ని గేమ్స్ కూడా ప్లేయర్ గెలవాలని కోరుకుంటాడు. యాజ్ వెల్ యాజ్ ప్రతిదీ కూడా తను స్పోర్టివ్గా తీసుకుంటాడు. తను అచీవ్ చేయాల్సిన గోల్స్ అన్నీ కూడా ఆ గేమ్లో ఎత్తుకుంటాడు. సో అన్ని 3 ఏవైతే ప్లేయర్స్ ఉన్నారో, రన్నర్, రెజ్లర్ అండ్ క్రికెటర్, సో 3 హైలైట్ అండి. బుచ్చి అన్న, నువ్వేదో చిన్న సినిమా ఏదో ఉప్పినా తీసి ఏదో అనుకుంటానన్నా, అసలు మామూలు సినిమా తీయలేదన్నా. నువ్వు ఇండియన్ సినిమాని షేక్ చేసే సినిమా తీసావన్నా. అంటే ఇండియన్ సినిమా గర్వించదగ్గ గొప్ప భారతీయ చిత్రాన్ని తీసావన్నా. అసలు క్లైమాక్స్ అయినా ఇంటి ట్విస్ట్లో ఉప్పినాలో ఇచ్చే ట్విస్ట్లే మేము తట్టుకోలేకపోయాము. ఇది ఇందులో ఏందన్నా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చి క్లైమాక్స్ అయితే మమ్మల్ని కన్నీళ్ళు తెప్పించావు కదన్నా. అన్నా నువ్వు ఏదో చెప్పావన్నా. ఏం చెప్పావు? రామ్ చరణ్ అభిమానుల్ని స్క్రీన్ మీద ఆడిస్తామన్నావన్నా. ఏమన్నా ఆడిస్తావన్నా? మమ్మల్ని ఆడించడమే కాదన్నా, ఆడిచ్చావు, డాన్స్ చేయించావు, నవ్వించావు, మన లవ్ స్టోరీలో ముంచేసావు, కన్నీళ్ళతో తెప్పించావు. క్లైమాక్స్లో అయితే ఏందన్నా మమ్మల్ని సముద్రంలో ముంచి లేపావు కదన్నా. ఆ విధమైన క్లైమాక్స్ పెట్టేసి మేము ఎలా తట్టుకోలేదు. అసలు గుండెలో బండరాళ్ళు ఉన్న ఆడియన్ కూడా కండీలు తెప్పించాడంటే ఈ సినిమా మామూలుగా లేదన్నా. అసలు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయిందన్న. ఈ విధంగా అంటుందని నేను ఊహించలేదు.
ఒక్కసారి బ్యాటింగ్తో పెహల్వాన్గా ట్రాన్స్ఫర్మ్ అవుతారన్న అసలు నెవర్ సీన్ బిఫోర్ అన్న ఇండియన్ సినిమాలో ఒక్క బ్యాట్స్మెన్ పెహల్వాన్గా ఏ విధంగా చూపించాడు ఆ డెడికేషన్ ఏందన్న ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏందన్న మామూలుగా లేదన్న సినిమా అయితే. సో చూశారు కదా, కొంతమంది సినిమా సూపర్ అన్నారు, కొంతమంది బ్లాక్ బస్టర్ అన్నారు. సో మీరు ఎవరైనా చూసినట్లయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో అంతే, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.